వెల్కమ్ టు ఎల్లో టీవీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే త్వరలోనే టీడీపీ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఆ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ నుంచి హస్తం కండువా కప్పుకున్నారు. ఇలాంటి తరుణంలో ఓ మాజీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఆయన భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశామని చెప్పారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మధురం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబుతో తీగల భేటీ అయ్యారు. అనంతరం తాను తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ తోనే తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తీగల గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే తాను పసుపు కండువా కప్పుకోనున్నట్లు చెప్పారు. తీగల కృష్ణారెడ్డి గతంలో హూడా చైర్మన్ గా, ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగర మేయర్ గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తీగల నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించిన ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.